అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో పేరు వచ్చే వరకు మీకు 5 లక్షలు మీ అకౌంట్‌లో పడి మీ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యే వరకు సూచనలు, సలహాల కోసం మన వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే 99% పూర్తయింది. సర్వే వివరాలు చూస్తే మొత్తం దరఖాస్తులు 10,70,659 వచ్చాయి. సర్వే చేసినవి 10,69,291 దరఖాస్తులు, రిజెక్ట్ అయినవి 1,21,839 దరఖాస్తులు. ఇక పాక్షికంగా సర్వే చేసిన 113, పెండింగ్లో ఉన్నాయి 1,368 అంటూ మొత్తానికైతే జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ పరిధిలో 99% సర్వే పూర్తయింది. ప్రతి దరఖాస్తుదారుని 360 డిగ్రీల సర్వే చేయడం జరిగింది. అంటే పూర్తిగా సర్వే చేయడం జరిగింది. మార్చి మొదటి వారంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 150 వార్డులకు సంబంధించి వార్డు సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక అయితే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 96%, హయత్ నగర్, సరూర్ నగర్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, చందానగర్, చార్మినార్ సర్కిళ్ల పరిధిలో మాత్రమే 99% సర్వే చేశారు. మిగిలిన అన్ని సర్కిళ్లలో 100% అయితే పూర్తయింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 9.47 లక్షల దరఖాస్తులు అయితే గుర్తించారు. ఇక జీహెచ్ఎంసీలో కాకుండా సొంతూళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడంలో. దీంతో ఈ దరఖాస్తులను జీహెచ్ఎంసీ అధికారులు మూసేశారు. కొంతమంది జీహెచ్ఎంసీ హైదరాబాద్లో అప్లై చేసుకున్నారు, కొంతమంది వాళ్ళ సొంత ఊర్లో అప్లై చేసుకున్నారు. కాబట్టి వాటి సొంత ఊర్లో అప్లై చేసుకున్న వారికి సొంత ఊర్లో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు పల్లెటూర్లలో సొంత ఊర్లలో అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అప్లై చేసుకుంటే వారిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వీటిని తిరస్కరించినట్టే. మరో 113 దరఖాస్తులకు సంబంధించి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించలేదు. ఇక 3 గ్రూపులుగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని విభజించారు. లిస్టు 1 స్థలం ఉన్నవారు, ఇల్లు లేనివారు. లిస్టు 2 స్థలం లేనివారు, ఇల్లు లేనివారు. లిస్టు 3 ఇప్పటికే ఇల్లు ఉన్నవారు. ఈ విధంగా 3 విభాగాలుగా చేశారు. దీంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నవారు, మరి దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు ఆధారంగా కూడా పరిశీలించనున్నారు. దీంతో పాటు ప్రతి దరఖాస్తుదారుని 360 డిగ్రీల సర్వే చేయనున్నారు. గతంలో ఏమైనా లబ్ధి పొందారా, ఏ రకమైన లబ్ధి పొందారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అనే విషయాలు కూడా పరిశీలించనున్నారు. మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభలు నిర్వహించే అవకాశం ఉంది. దాదాపుగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే హైదరాబాద్లో పూర్తయినట్లే. మిగిలిన దరఖాస్తులు కూడా నెలాఖరు వరకు పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కొక్క ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3,50,000 అయితే ఇస్తుంది. మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షలు ఇస్తున్నారు ఇందిరమ్మ ఇంటికి, మరి జీహెచ్ఎంసీ పరిధిలో కూడా 5 లక్షలు ఇస్తున్నారు. కనీసం జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలు కూడా ఇందిరమ్మ ఇల్లుని కట్టుకోవడానికి అయితే సరిపోవు, ఇంకా అప్పులపాలు కావాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసే 5 లక్షలు హైదరాబాద్లో అయితే ఇల్లు కట్టుకోలేము. కాబట్టి జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 8 లక్షలు చేస్తే బాగుండేది. మరి ఆ డబ్బులు కూడా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ కాగానే వెంటనే అకౌంట్లో వేస్తే అప్పులపాలు కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో లేదు కాబట్టి మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహిస్తారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సభలు అయితే పూర్తయ్యాయి. అక్కడ కూడా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా దరఖాస్తులు అయితే విభజించారు. మళ్ళొకసారి గ్రామ సభలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఇక జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మాత్రం మార్చి మొదటి వారంలో వార్డుల వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టు పెట్టే అవకాశం ఉంది. ఏ వార్డుకు ఎన్ని ఇండ్లు వచ్చాయి, దాదాపు 84,000 ఇండ్లు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తారు. కాబట్టి ఈ 10,69,000 మంది దరఖాస్తుల్లో మరి 84,000 మందికి అయితే ఇండ్లు వస్తాయి. కానీ అదృష్టవంతులు ఎవరో మరి ఖచ్చితంగా మీరు మీ అధికారులతో, మీ వార్డు అధికారులతో టచ్లో ఉండండి. ఖచ్చితంగా మీకు అందరికీ ఇల్లు రావాలని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.